గద్దర్ మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య ఖండించారు. బీజేపీ భావజాలం ఉన్న వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం క్షమించబోదని, బీజేపీ అధ్యక్ష పదవి రావటం లేదన్న ఫ్రస్ట్రేషన్లోనే సంజయ్ మాట్లాడుతున్నట్టు ఆరోపించారు. తెలంగాణ ఉన్నంత వరకు గద్దర్ పాట వినిపిస్తుందని, పద్మ అవార్డు గద్దర్కి అలంకారం కాదని, పద్మ అవార్డుకే గద్దర్ అలంకారమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో మన మందకృష్ణ మాదిగన్న గారికి అవార్డు రావడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనొక సభలో ఒక మాట అన్నారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 5 మంది మేధావులు పెద్ద మనుషుల పేర్లు కేంద్రానికి పంపించడం జరిగింది. అది కదిరన్న గారు కావచ్చు, చుక్క రామయ్య గారు, అలాగే మన గోరెంటి వెంకన్న గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, అలాగే తిరుమలరావు గారు కావచ్చు. వీళ్ళందరి పేర్లు కూడా పంపించాము. కానీ ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరమని బాధ వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మరొక్కసారి కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, మరి దీనిపైన పునరాలోచన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఈ వాక్యాలపై బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన దిగజారిన మాటలు ఏంటంటే, గదరన్నకి మేము ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడే కాదు అనే విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని కోప్పడుతున్నారు. ఖచ్చితంగా గదరన్న ఈరోజు వెనకబడ్డ జాతులే కాదు, పేదల పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు